ఎడిటింగ్ గ్రూప్లో ఉన్న షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ నేర్చుకుంటున్నాము. ఈ షార్ట్ అండ్ ఫిల్టర్లో ఫిల్టర్ ఆప్షన్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసరికి షార్ట్ గురించి నేర్చుకుంటున్నాము. ఈ షార్ట్లో A to Z ఒకటి, Z to A ఒకటి కస్టమ్ షార్ట్ ఉంది. అసలు A to Z ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే నేను రీజన్, సేల్స్ పర్సన్ నేమ్, ప్రోడక్ట్, సేల్ అనేది డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఇందులో రీజన్ వచ్చేసరికి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇట్లా తీసుకున్నాము. ఇక్కడ ఉన్న రీజన్ వచ్చేసరికి మనము A to Z అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. ఇక్కడ తీసుకున్న సేల్స్ పర్సన్స్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అంటే ఏతో స్టార్ట్ అయితే కనుక ఫస్ట్ A. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా అంతే. ఇక్కడ సేల్ వచ్చేసరికి ఇక్కడ నంబర్ వైజ్గా అంటే వాల్యూస్ వైజ్గా అనేది రావాలి. ఈ విధంగా చేయడానికి మనకి ఇక్కడ ఉన్న ఈ షార్ట్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏదైతే షార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి షార్ట్ A to Z అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అని ఉంది కదా, షార్ట్ మీద క్లిక్ చేసేస్తే కనుక మనకు చూడండి ఈస్ట్లో ఉన్నాయన్నీ కూడా ఫస్ట్, నార్త్లో ఉన్నాయన్ని, సౌత్లో ఉన్నాయన్నీ కూడా ఈ విధంగా ఆర్డర్లో అరేంజ్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఒకవేళ లేక మీరు సేల్స్ పర్సన్ నేమ్ కనుక షార్ట్ చేయాలి అనుకుంటున్నారు, అది కూడా సెలెక్షన్ చేసేసుకొని షార్ట్ A to Z ఆప్షన్ క్లిక్ చేసేసి ఓకే ఆప్షన్ అది క్లిక్ చేయండి. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా అరేంజ్ అయినాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేయాలి అనుకుంటే కనుక ప్రోడక్ట్ మీ దగ్గర కూడా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ షార్ట్లోకి వెళ్ళి ఓకే ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రోడక్ట్ కూడా అదే అయింది. ఇక్కడ ఉన్న సేల్స్ వాల్యూస్ కూడా మీరు ఇక్కడ షార్ట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ తక్కువ వాల్యూస్ అనేది ఇక్కడ వచ్చేసరికి వాల్యూస్ దగ్గరకు వచ్చేసరికి మీ స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఒకవేళ మీరు స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్కి వెళ్ళాలనుకుంటే షార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే కనుక చూడండి స్మాలెస్ట్ వాల్యూస్ నుంచి లార్జెస్ట్ వాల్యూస్ అనేది వచ్చేసినాయి. ఒకవేళ మీరు లార్జెస్ట్ వాల్యూస్ నుంచి స్మాలెస్ట్ వాల్యూకి వెళ్ళాలనుకుంటే కనుక కింద ఆప్షన్ సెలెక్షన్ చేయండి. లార్జ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూకి అనేది వచ్చింది. మనకి ఏ విధంగా కావాలన్నా కూడా మీకు షార్టింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇక్కడ కస్టమ్ షార్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ కస్టమ్ షార్ట్లో కూడా ఇక్కడ చూడండి మనం తీసుకున్న కాలమ్స్ చూపిస్తుంది, సేల్స్, వాల్యూస్, లార్జెస్ట్, స్మాలెస్ట్. ఇక్కడ మీరు ఏదైతే చేయాలి అనుకున్నా షార్ట్ చేయాలనుకుంటే కానీ ఇక్కడ క్లిక్ చేయండి. రీజన్ వైజ్గా చేయాలా, లేకపోతే సేల్స్ పర్సన్ నేమ్ వైజ్గా చేయాలా, ప్రోడక్ట్ వైజ్గా చేయాలా, సేల్ వైజ్గా చేయాలా అన్నది షార్ట్ అనేది ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఒకటేసారి అన్నీ చేసుకోవాలనుకుంటే కానీ ఇక్కడ యాడ్ లెవెల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లెవెల్స్ అనేది యాడ్ అవుతాయి. ఇట్లా ఈ విధంగా ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి నేను రీజన్ పెడుతున్నాను. నెక్స్ట్ దానిలో వచ్చేసరికి సేల్స్ పర్సన్ నేమ్, తర్వాత దానిలో ప్రోడక్ట్, తర్వాత దానిలో వచ్చేసరికి సేల్. ఇక్కడ ఈ సేల్లో వచ్చేసరికి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ పెట్టాను. ఇక్కడ రీజన్ వైజ్గా వచ్చేసరికి అసెండింగ్ ఆర్డర్ అనేది అంటే A to Z అనేది తీసుకుంటున్నాను. ఇది కూడా అంతే A to Z. ఓవరాల్గా ఓకే ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఒకటేసారి మనకు కావాల్సిన విధంగా షార్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా వన్ చేయాలంటేనే ప్రతిసారి ఆ కాలమ్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ కస్టమ్ షార్ట్ అంటే అన్నీ ఒకటేసారి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం షార్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం డేటాని షార్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.